प्रिय छात्रों, पहली वीडियो में कुछ अभ्यासों का स्पष्टीकरण दिया था। మరి కిందటి వీడియోలో మీకు కొన్ని అభ్యాసాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, కొన్ని ఎక్సర్సైజులు. ఇప్పుడు మిగిలిన ఎక్సర్సైజులని మనం చూద్దాం. టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 13 మీరు చూసుకోండి. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి పేజ్ నెంబర్ 13 చూడండి. మీరు చూడండి పేజ్ నెంబరు 13. ఇప్పుడు మనం క ఖ గ 3 అభ్యాసాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు 4వది గ. घ सही शब्द से ఖాళీ స్థాన్ భరియే. అది సరి అయిన మాటలతో ఖాళీలను పూరించండి అని దీని అర్థం అనమాట. చూస్ ద కరెక్ట్ వర్డ్స్ అండ్ ఫిల్ ద బ్లాంక్స్. కింద వర్డ్స్ ఇచ్చేశారు చూడండి. రామ్దీన్, రామ్దీన్. ఘనా, సీదా, భలా, లాటియా, సచ్చా. ఈ వర్డ్స్ ఇచ్చారు. 6 వర్డ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఈ 6 వర్డ్స్కి మీనింగ్ తెలుసు. రామ్దీన్ అంటే పండ్ల వ్యాపారి పేరు అనమాట. అది ఘనా అంటే దట్టమైన అని చెప్పేసి. సీదా అంటే సచ్చా, సాదా అని చెప్పి ఇచ్చాం మీనింగ్ మీకు. భలా అంటే మంచి అని. లాటియా అంటే స్టిక్స్. సచ్చా అంటే నిజం. ఇప్పుడు ఈ ఖాళీల్లో మనం ఈ పదాలని ఏ ఖాళీలో ఏ పదాన్ని పూరించాలో మనం చూసుకొని పూర్తి చేయాలి. గంగా నదీ కే కినారే ఏక్ డ్యాష్ జంగల్ థా. గంగా నదీ తీరంలో ఒక డ్యాష్ అడవి ఉంది. అంటే ఘనమైన అడవి, అంటే ఘనా జంగల్ అంటే దట్టమైన అడవి ఉందన్నమాట. అందుకని దట్టమైన అనే దానికి మీనింగ్ ఏంటంటే హిందీలో ఘనా. అది మనం ఇందులో ఎక్కడుందో చూసుకొని ఈ ఘనా పట్టుకెళ్ళి అక్కడ రాయాలి. ఇక్కడ ఉన్నది చూసి రాయాలి. మీరు ఎగ్జామ్లో ఇలాగ ఇచ్చారనుకోండి, దీన్ని చూసి రాయండి. ఎందుకంటే చూడకుండా మీరు ఇక్కడ ఘనా అని చెప్పి మామూలుగా రాశారనుకోండి, అప్పుడు తప్పు అవుతుందన్నమాట. ఇలాగ ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ రాస్తే కనుక మార్కులు ఇవ్వరు. ఇక హాతియోం కా రాజా గజరాజ్ సీधा और भला था. హాతియోం కా రాజా ఏనుగుల యొక్క రాజు అంటే గజరాజ్. సీదా ఔర్ భలా తా అంటే సీదా అంటే సత్యం, నిజం అన్నమాట. అలాగే భలా అంటే మంచి, అంటే నిజాయితీగాను మంచిగాను ఉంటాడనమాట. ఇక ఫల్వాలే కా నామ్ రామ్దీన్ థా. ఫల్వాలే అంటే పండ్లవాడు, పండ్లు అమ్మేటువంటి వ్యాపారి పేరు. కానాం అతని పేరు. రామ్దీన్ తా రామ్దీన్ అయి ఉన్నది. लुटेरों के हाथों में लाठियाँ थी. लुटेरों के हाथों में. लुटेरों అంటే రాబర్స్, దొంగలు అనమాట. కే హాతోమ్మే వాళ్ళ చేతుల్లో లాఠియాతీ. లాఠియాతీ అంటే స్టిక్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళ చేతుల్లో కర్రలు ఉన్నాయి. ఎవరి చేతుల్లో? ఈ రాబర్స్ చేతుల్లో, ఈ దొంగల యొక్క చేతుల్లో కర్రలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వాక్యం ఉందన్నమాట. గజరాజ్ వాస్తవమే రామ్దీన్ కా సచ్చా మిత్రత. గజరాజ్ ఏనుగుల రాజు వాస్తవమే వాస్తవంగా, రామ్దీన్ కా అంటే వాస్తవంగా అంటే నిజంగా, రామ్దీన్ కా రామ్దీన్ యొక్క సచ్చామిత్రత నిజమైన స్నేహితుడుగా ఉన్నాడు. అది అంటే ఏనుగుల రాజు రామ్దీన్కి నిజమైన స్నేహితుడిగా ఉన్నాడు. అంటే మన స్నేహితుడికి కష్టం వచ్చినప్పుడు మనం ఆదుకోకుండా మనం తప్పించుకుని వెళ్ళిపోతే మనం నిజమైన స్నేహితులం కాదు అని చెప్పేసి మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఈ కథలో ఈ ఏనుగు తన స్నేహితుడికి కష్టం వచ్చిందని తెలియగానే అది వచ్చి అతన్ని రక్షించి కాపాడి అతనికి సహాయపడింది. కాబట్టి నిజమైన స్నేహితురాలు ఈ ఏనుగుల రాజు అని చెప్పి మనకి చెప్పుకున్నాం కదా. చేత ఇప్పుడు నెక్స్ట్ రోమన్ కలుద్దాం. వచన్ బదలియే. చేంజ్ ద నెంబర్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్.
మరి ఈ వచన్ అంటే నంబర్ అనమాట. అంటే మనం తెలుగులో ఏకవచనము బహువచనం, ఒకటి ఉంటే ఏకవచనం ఉంటాం, ఎక్కువ ఉంటే బహువచనం ఉంటాం. అలా ఇక్కడ ఏకవచనం ఇచ్చి బహువచనాలు మిమ్మల్ని రాయమన్నాడు అనమాట. చూడండి, నది ఇచ్చాడు ఫస్ట్ వాడు. నదియా, ఒకటైతే నది, నదులు అంటాం కదా, అవి నదియా. చీత, చిరుతపులి, చీతే, చిరుతపులులు అన్నమాట. లోమడి, లోమడియా. దుకాన్, దుకాను, దుకానే. రాస్తా, రాస్తే. లుటేరా, లుటేరే. లాఠీ, లాఠియా. ఆవాజ్, ఆవాజే. చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ పదాలు ఎలా ఏర్పడ్డాయి అంటే ఏకవచనం బహువచనంగా ఎలా మారుతుంది అనే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ని బట్టి ఇక్కడ మనకి మారే. చూడండి, దుకాన్ అన్నప్పుడు ఈ నా చివరి పదం, చివరి అక్షరం ఉంది కదా, నా అనేది, అది అకారాంతం అంటాం. అంటే దానికి ఆకారం కానీ ఈకారం కానీ ఏమీ లేదు, ఉట్టి హల్లే ఉంది అక్కడ. అలా ఉట్టి ఇక్కడ కూడా ఆవాజ్ అనే చోట కూడా చివర ఒత్తి హల్లే ఉందన్నమాట. అలా ఒక హల్లు అంటే దానికి గుణింతం లేకుండా ఈకారం ఉకారం అకారం ఇలాంటివి ఏమీ లేకుండా ఒక అకారమే ఉన్నటువంటి, అంటే అకారాంత శబ్దములు అంటాం. ఇటు అంటే అంతంలో చివరిలో అకారం ఉన్నటువంటి పదాలు అన్నమాట. వీటిని అకారాంత శబ్దములు అంటాం. ఈ అకారాంత శబ్దాలకి ఏకారం చేస్తే సరిపోతుంది. చివరి ఏకారం పెట్టినట్టయితే బహువచనంగా మారుతుంది. చూడండి, ఈ రెండు అలాగే మారే. చూడండి, దుకాన్, ఆవాజ్, ఆవాజే. దుకాన్, దుకానే. అలాగే లోమడి అన్నప్పుడు డీకి ఈకారం ఉంది. చూడండి, ఈకారం ఉంది కదా, ఈకారం ఉన్న దానికి ఏమవుద్దంటే ఈకారం ఈకారంగా మారుతుంది. అంటే ఈ పక్కకు వస్తుంది. ఈకారం ఇక్కడ చూడండి, డీకి ఈ పక్కకు వచ్చింది. అలా ఈకారం ఇకారంగా మారి పక్కన యా చేరుతుందన్నమాట. అప్పుడు ఈకారాంత పదాలు, వీటిని ఈకారాంత పదాలు అంటాం. ఈ ఈకారాంత పదాలకి ఆ చివరున్న ఈకారాన్ని ఇకారంగా మార్చి యా చేర్చాలి. అలా చూడండి, లోమడి, లాఠీ, రెండు కూడా ఒకే రకమైన పదాలు అన్నమాట. అంటే లాఠీకి చివరి ఈకారం ఉంది, లోమడికి చివర ఈకారం ఉంది. ఈకారం ఉంటే ఆ ఈకారాన్ని ఇకారంగా మార్చి యా చేర్చాలన్నమాట. ఈ రెండు పదాలకి కూడా అలాగే చేర్చి బహువచనం రాయడం జరిగింది. అబ్జర్వ్ చేయండి. అలాగే చీత, ఆకారాంత పదం, ఆకారం ఉంది. ఆకారం ఉన్నట్లకి అకారం ఉన్నటికి కూడా ఎకారం చేస్తే సరిపోతుంది. అందుకే చీత, చీతే. అలాగే లుటేరా, లుటేరే. అలాగే నది, ఈకారం ఉంది చివర, అందుకని నదియా. అలాగే రాస్తా, ఆకారం ఉంది కాబట్టి అకారం వచ్చింది, రాస్తే అని. చూశారు కదా. ఇలా మనం అబ్జర్వ్ చేసుకుని ఏకవచన బహువచనాలు నేర్చుకోవాలి. అంటే ఇక్కడ లోమడి అనే పదం ఉంది, సపోజ్ ఇక్కడ లేదు, పుస్తక్ అనే పదం లేదు ఇక్కడ. మీకు ఈ నేర్పారు కాబట్టి ఏకవచన బహువచనాలు ఎలాగ వస్తాయని చెప్పి మీకు నేర్పడం జరిగింది కాబట్టి ఆ పుస్తక్ అనే పదం ఎగ్జామ్లో ఇచ్చారనుకోండి, చివర ఏముంది, పుస్తక్ అంటే కా ఉంది. కాకి ఆకారం కానీ ఈకారం కానీ ఉకారం కానీ ఏమీ లేవు కదా, అందుకని దానికి ఎకారం చేరిస్తే సరిపోతుంది. పుస్తకే అంటే బహువచనం అయిపోద్ది అనమాట. అలా మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే కొన్ని మనం ఊహించి వీటిని బట్టి ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఓహో ఇవి ఇలా రాశారు కాబట్టి ఈ పదాన్ని ఇలా రాస్తే బహువచనం అవుతుంది అని మనం ఊహించి నేర్చుకోవాలి భాషని. అంటే అబ్జర్వేషన్తో నేర్చుకోవాలి తప్ప అన్నీ మీకు నోట్స్లో చెప్పడానికి వీలు పడదనమాట. అన్నీ చెప్తే అది పెద్ద 1000 పేజీల పుస్తకం అయిపోతుంది తప్పితే మన బుర్రలో ఏముండదు. ఇప్పుడు కూడా మనం అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకుంటే అన్నీ మీ బుర్రలో ఉంటాయి. ఏ పుస్తకం చూడవలసిన అవసరం ఉండదన్నమాట. అంచేత మనం అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. దాన్ని మీరు ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ రామని చూడండి, చా భావ్ వాచక్ సంజ్ఞ బనాయే అని ఇచ్చాడు ఇక్కడ. సంజ్ఞ అంటే నామవాచకం అనమాట. తెలుగులో మనం నామవాచకం అంటాం, ఇంగ్లీష్లో నౌన్ అంటాం కదా, దాన్నే హిందీలో సంజ్ఞ అంటారనమాట. మరి ఇదివరకు మీకు వచ్చిందో రాలేదో, అందుకని ఇప్పుడు నేను మళ్ళీ వివరంగా చెప్తున్నాను. సంజ్ఞ అంటే నౌన్ అనమాట. అయితే ఇక్కడ భావవాచక సంజ్ఞ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం దీన్ని.
ఈ నౌన్స్ మళ్ళీ బోల్డ్ రకాలు ఉన్నాయన్నమాట. హిందీలో ఉన్నాయి, తెలుగులోనూ ఉన్నాయి. అంచేత తెలుగులో అయితే జాతి నామవాచకం అని, వ్యక్తి నామవాచకం అని, గుణనామవాచకం అని ఇలా ఉంటాయన్నమాట. ఈ గుణనామవాచకాన్నే ఇక్కడ ఆబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పేసి హిందీలో భావవాచక సంజ్ఞ అని చెప్పి అంటారనమాట. అంచేత ఈ నామవాచకానికి భావవాచక సంజ్ఞకి భావవాచక సంజ్ఞకి డిఫరెంట్ ఏంటో ఇక్కడ మనం ఈ ఎక్సర్సైజ్లో చూస్తాం అనమాట. చూడండి, చేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇంటూ ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్. అంటే నౌన్స్ ఇచ్చి ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ కింద చేంజ్ చేయమంటున్నారు మనల్ని. చూద్దాం, ఇక్కడ నిర్వచనం ఇచ్చాడు. जिस संज्ञा शब्द से किसी भाव का बोध हो उसे भाववाचक संज्ञा कहते हैं. అది జిస్ సంజ్ఞా శబ్ద సే, ఏ నామవాచక శబ్దం నుండి కిసీ భావ్ ఏదైనా ఒక భావం కా బోధ హో మరి ఏదైనా ఒక భావానికి సంబంధించిన విషయం మనకి తెలియచేయబడుతుందో ఉసే వాటిని భావవాచక సంజ్ఞ कहते हैं. వాటిని ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని చెప్పి అంటారనమాట. మరి దాన్నే మనం తెలుగులో గుణనామవాచకం అని చెప్పేసి అంటాం అనమాట. ఇప్పుడు చూడండి, ఏ నౌన్ దట్ ఇండికేట్స్, ఏ నౌన్ దట్ ఇండికేట్స్, ఏ నౌన్ అయితే ఫీలింగ్ ఈజ్ నౌన్ యాజ్ ది, అంటే మనకు ఫీలింగ్ అని చెప్పేటువంటి నౌన్ ఏదైతే ఉందో, మన ఏ నౌన్ మన ఫీలింగ్ని ఏ నౌన్ ఇండికేట్ చేస్తుందో దాన్ని ఆబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పి అంటామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పశువు అంటే, పశువు అంటే జానవర్ అంటే ఒక జంతువు అనమాట. ఈ యానిమల్ అని, పశువు అంటే యానిమల్ అని అర్థం. పశుతా అంటే ఇచ్చాడు చూసారా, అంటే జంతు లక్షణం. జంతువుకి ఏ లక్షణాలు అయితే ఉంటాయో ఆ లక్షణాలు జంతువుకే ఉండాలని లేదు, మనిషికి కూడా ఉంటాయి కొంతమందికి. అలా ఉన్నప్పుడు వాడిని ఏమంటామంటే వీడు పశుత్వం కలిగి ఉన్నాడు, వీడు పశువులా ఉన్నాడు అంటాం అనమాట. అంటే పశువుకు ఉండే లక్షణాలని మనం మనిషిలో చూస్తున్నాం, అది వింటా అనమాట. ఎందుకంటే పశువుకి పశు లక్షణం ఉండాలి, మనిషికి మానవత్వం ఉండాలి. కానీ మనిషికి మానవత్వం లేకుండా ఈ పశు లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఆ మనిషిని పశుత్వం ఉన్నవాడు అంటాం. పశువనం పశుత్వం ఉన్న మనిషి అన్నమాట. అంటే పశుత్వం అనేటువంటిది మనం తెలుగులో చెప్తాం, దాన్ని హిందీలో పశుతా అని చెప్పి అంటారనమాట. అలాగే చూడండి, భలా అంటే మంచి, భలాయి అంటే మంచిది, బురా అంటే చెడు, బురాయి అంటే చెడ్డ గుణం అనమాట. అంటే చెడ్డ మనస్తత్వం, చెడ్డ భావం, అక్కడ భావాన్ని చూపిస్తుంది అనమాట. బురాయి అంటే భావాన్ని చూపిస్తుంది, బురా అంటే మళ్ళీ విశేషణం ఇక్కడ అంతే. బురా అంటే చెడు అనేది కేవలం విశేషణం అనమాట, ధాతు విశేషణం అంటాం దాన్ని, అలా ఉంటుంది. ఇక మిత్ర అంటే స్నేహితుడు, మిత్రత అంటే స్నేహం. చూసారా, స్నేహితుడు అంటే నౌను. ఇక్కడ స్నేహం అన్నాం అనుకోండి, అదేమైంది ఆబ్స్ట్రాక్ట్ నౌన్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ మిత్ర అంటే నౌన్ అవుతుందన్నమాట. మిత్ర అంటే స్నేహితుడు, ఫ్రెండ్ అనమాట. మరి మిత్రత అంటే స్నేహం, ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్ అనమాట. అలాగే సుందర్ అంటే అందమైన, అందమైన అని అర్థం రాదు, సుందర్ అంటే అందం అంతే, అది నౌను, అది విశేషణం అంటాం మన తెలుగులో. దానికి సుందరత అంటే అందమైన అని అర్థం వస్తుంది అనమాట. అలాగే బహనా ప్రవహించుట, బహనా అంటే ప్రవహించుట, బహావ్ ప్రవాహం, దోస్త్ మిత్రుడు, దోస్తీ మిత్రత్వం అంటే స్నేహం. అలాగే సచ్చా నిజం, సచ్చాయి నిజాయితీ. చూసారా, సచ్చా అంటే నిజం, సచ్చాయి అంటే నిజాయితీ. అలా మారిపోయిందో అలా మారుతాయి అన్నమాట. ఇవి మనం జాగ్రత్తగా ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు మీకు రెండు ఆ రెండు ఎగ్జాంపుల్స్ని పరిశీలించి దాని ద్వారా మిగిలిన రెండింటిని పూర్తి చేయమని చెప్పి మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ పశువు అన్నప్పుడు పశుతా వచ్చింది. అలాగే బలా అన్నప్పుడు లాక ఆకారం ఉంది కదా, ఆకారం ఉన్నప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, ఈ వచ్చింది, బలా ఈ అని. అలాగే ఇక్కడ బురా అన్నప్పుడు రాక ఆకారం ఉంది కాబట్టి బురాయి అంటే దీనిలాగా దీన్ని మనం రాసామన్నమాట. అలాగే చూడండి, మిత్ర అన్నప్పుడు ఆకారం ఉంది చివర, ఆకారం ఉన్నదానికి
వీడు ఇక్కడ ఏం ఇచ్చాడు, పశువు అంటే ఇక్కడ ఉకారం ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ సుందర ఉంది, దీనికి అకారం ఉంది కాబట్టి ఇక్కడ దీనికి ఏమొచ్చింది, తా వచ్చింది, సుందరత అని చెప్పేసి. అలాగే ఇక్కడ మిత్ర అకారం ఉంది కాబట్టి ఇక్కడ మిత్రత అని వచ్చిందనమాట. అంటే వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్ని బట్టి మనం ఈ విధంగా మారుతుందన్నమాట ఇదే అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అలాగే బహనా అంటే ఆకారం ఇచ్చాడు కానీ ఇది మారింది, బహావ్, ఇది వేరేగా ఉంటుందన్నమాట. ఇలాంటి పదాలు చాలా తక్కువ ఉంటాయి, అందుకని వీడు ఒకటి ఎగ్జాంపుల్గా ఇచ్చాడు ఇక్కడ. దోస్త్ అంటే ఆకారం కాబట్టి దోస్తీ, ఈకారం వచ్చింది. సచ్చా ఆకారం ఉంది, సచ్చాయి ఈకారం వచ్చింది, అదనమాట. ఇలా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, వీటిని కొంచెం బాగా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది అనమాట. ఈ సంజ్ఞ నామవాచకాన్ని గురించి, ఆ నామవాచకాల్లో ఉన్న రకాల గురించి మీకు మళ్ళీ నెక్స్ట్ లెసన్లో కూడా ఇస్తుంటాడు. అలాగా ఆ ఇచ్చినప్పుడల్లా ఒక్కొక్క రకం నామవాచకాన్ని గురించి మీకు వివరించడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూడండి. దియే గయే శబ్దం సే వాక్య బనాయే. చా ఛా ఏంటంటే దియే గయే శబ్దం సే వాక్య బనాయే, ఇచ్చిన శబ్దాలతో అంటే ఇచ్చిన పదాలతో వాక్య బనాయే వాక్యాలు తయారు చేయండి. యూజ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ సెంటెన్సెస్. ఇక్కడ ఇచ్చిన పదాలని సెంటెన్సెస్లో ఉపయోగించండి అని చెప్పి ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, స్నాన్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ వర్డ్ స్నాన్. స్నాన్ అంటే నహానా అంటే స్నానం చేయడం. హమ్ రోజ్ స్నాన్ కర్నా చాహియే. మనం, హమ్ అంటే మనం, రోజ్ ప్రతిదినం, స్నాన్ కర్నా చాహియే స్నానం చేయవలసి ఉంది, ప్రతిరోజు స్నానం చేయాలి మనం. రెండు చూడండి, ఫల్వాలా అంటే పండ్లవాడు అంటే పండ్లు అమ్మేవాడు అని అర్థం ఇక్కడ అనమాట. ఫల్వాలా ఫల్ బేచ్తే హే, పండ్లవాడు పండ్లు అమ్ముతూ ఉంటాడు, అదనమాట వాడి పని. ఇక జంగల్ అంటే అడవి. హమే జంగల్ సే బహుత్ లాభ్ హే, మనకు అడవుల నుండి బహుత్ చాలా లాభ్ హే లాభాలు ఉన్నాయి. మనకి అడవుల ద్వారా చాలా లాభాలు ఉన్నాయి, అంటే అడవుల నుండి మనకి అనేక లాభాలు ఉన్నాయన్నమాట. మరి అడవులు ఉండడం వల్ల లాభాలు ఏంటో మీకు తెలుసు అనుకుంటున్నాను నేను, అని కొన్ని ఎగ్జాంపుల్గా 2-3 చెప్తాను. అడవులు ఉండడం వల్ల మనకి మంచి గాలి వస్తుంది, ఆక్సిజన్ విడుదలవుతుంది అనమాట. అడవులలో అన్ని చెట్లే ఉంటాయి కాబట్టి చెట్ల వల్ల మనకి ఏ ఉపయోగాలు అయితే ఉన్నాయో అవన్నీ వస్తూ ప్లస్ వర్షాలు కూడా బాగా కురుస్తాయి. ఆ అడవుల్లో అడవులు అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడ ఒత్తుగా వర్షాలు కురుస్తాయి. దట్టంగా అడవులు ఉన్న చోట దట్టంగా వర్షాలు కూడా ఎక్కువ కురుస్తాయి. ఆ కురిసిన నీరంతా కొండ వాలుగా ఉంటుంది కాబట్టి కిందకు వచ్చేస్తుంది, అది నదుల రూపంలో కిందకు వస్తాయి. ఆ నదుల రూపంలో వచ్చిన నీరు మైదానాల్లో ప్రవహించడం ద్వారా మనం ఆ నీటిని ఉపయోగించుకుని పంటలు పండించుకుని తింటున్నాం. అంటే మనకి తిండి రావడానికి పరోక్షంగా ఈ అడవులే కారణం అన్నమాట. దోస్తీ, ఆ తిండి ఉండడం వల్లే మనం బతుకుతున్నాం కదా, అంచేత మనం బతకడానికి పరోక్షంగా అడవులు కారణమవుతున్నాయి అన్నమాట. అంత ఉపయోగం మనకి చేస్తున్నాయి అన్నమాట. ఇక చూడండి, దోస్తీ అంటే మిత్రత్వం, స్నేహం అన్నమాట. దోస్తీమే స్నేహంలో సచ్చాయి రహనా చాహియే, నిజాయితీ ఉండాలి. స్నేహంలో ఎప్పుడు కూడా నిజాయితీ ఉండాలి. ఓకేనమ్మా. తర్వాత నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దామమ్మా. నెక్స్ట్ పేజ్లో చూడండి, ఇక్కడ కొన్ని వాక్యాలు అక్కడ 2 అయినాయి కదా, మిగిలిన వాక్యాలు ఇక్కడ ఉన్నాయి. లుటేరే అంటే రాబర్ట్స్ కదా. లుటేరోంకే డట్కర్ సామ్నా కర్నా పడేగా, వాళ్ళని ఎదిరించి నిలిపి పోరాడవలసి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు వచ్చారనుకోండి, మనం పారిపోయామని వదిలిపెట్టరు, మనల్ని వెనకాలే వచ్చి ఇబ్బంది పెడతారు. కాబట్టి మనం ధైర్యంతో ఎదుర్కోవాల్సిందే, తప్పదని చెప్పి ఇక్కడ వాక్యం ఇచ్చాం. అదనమాట. అంటే తప్పించుకునే అవకాశం ఉన్నప్పుడు తప్పించుకోవచ్చు. అంటే ఇక్కడ సొంత వాక్యం మనం అలా రాయడం జరిగింది. అందుకనే దీంట్లో ఉన్న ట్రాయకులది మీరు సొంతంగా కూడా రాసి మీరు చూపిస్తే దానికి తప్పులేంటి అన్నది చెప్పడం జరుగుతుంది. తర్వాత సచ్చి అంటే నిజాయితీ. చూడండి, ఆమె సదా సచ్చి బోల్ని చాహియే, మనం ఎప్పుడు నిజమే మాట్లాడుతూ ఉండాలి అని చెప్పేసి ఉంది. తర్వాత జా చూడండి, పడో సమజో అవర్ లిఖో, రీడ్ లర్న్ అండ్ రైట్, చదివి వీటిని పూర్తిగా రాయమంచారు. నీచే లిఖే శబ్దం కో వాక్యం వ్యంజనం కే క్రమ్ కే
अनुसार लिखिए. Write the following words according to the correct order of consonants. అది అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటాం కదా, అలా ఆర్డర్లో రాయాలన్నమాట. ఇక్కడ కా ఇచ్చారు, ఒత్తుగా ఇచ్చారు, గా ఇచ్చారు, ఒత్తుగా ఇచ్చారు. వాటితో పదాలు కింద ఉంటాయన్నమాట. ఒత్తుగాతో పదం ఉంది చూడండి ఇక్కడ. గబరాహట్ అంటే కంగారు పడ్డం. గంగా అంటే నది పేరు. కబీర్ ఒక సాధువు పేరు. ఖర్గోష్ అంటే కుందేలు. ఇప్పుడు ఈ పదాలని ఇక్కడ రాయమన్నారు. చూడండి, కాతోటి స్టార్ట్ అయింది కబీర్, అలాగే ఖాతో స్టార్ట్ అయింది ఖర్గోష్, అలాగే గాతో గంగా, ఘాతోటి గబరాహట్. ఇలా ఇవి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ కింద ఇది ఇచ్చాడు, ఈ కిందది అలా మీరు సొంతంగా పూర్తి చేయాలన్నమాట. మీరు ఈ చా అనే దాంతో ఏ వర్డ్ స్టార్ట్ అయిందో చూసుకోండి. ఇదిగో చాల్ అనేది స్టార్ట్ అయిందో అది ఇక్కడ రాయాలన్నమాట. అలాగే ఛా తోటి ఛత్ర స్టార్ట్ అయింది కదా, దాన్ని ఇక్కడ రాయాలి. అలాగే జాతోటి జాతా అది ఇక్కడ రాయాలి. జర్నా ఇక్కడ రాయాలి. అలా మీరు పూర్తి చేయాలన్నమాట. తర్వాత చూడండి, ఝా నీచే లిఖే వాక్యం కా జవాబ్ హా యా నా మే లిఖియే. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. రైట్ ఎస్ ఆర్ నో ఫర్ ఈచ్ స్టేట్మెంట్. ప్రతి స్టేట్మెంట్ చదివి దానికి ఎదురుకుండా అది ఎస్ అయితే హా అని, నో అయితే నా అని రాయాలన్నమాట. యమునా నదీకే కినారే ఘనా జంగల్తా. కానీ మన పాఠంలో గంగా నది ఉంది కదా, ఇక్కడ యమునా నది అని ఇచ్చాడు కాబట్టి ఇది నో అనమాట, నా. చూడండి, హాతీయోం కే రాజా కా నామ్ గజరాజ్ థా. ఏనుగుల రాజు యొక్క పేరు గజరాజు. ఇది ఎస్ కాబట్టి హా. అలాగే హాతీయోం కా రాజా జంగల్ కే పక్షియోం కో తంగ్ కర్తా థా. మరి ఏనుగుల యొక్క రాజు అడవిలో పక్షుల్ని పట్టుకుంటూ ఉండేది, ఇబ్బంది పెడుతూ ఉండేది అని ఉంది ఇక్కడ. అది తప్పు కదా, నా. అందుకే నా అనమాట. లుటేరోం కే హాతం మే లాఠియా థీ. వీళ్ళ యొక్క చేతుల్లో కర్రలు ఉన్నాయి, ఈ రాబర్ట్ చేతుల్లో కర్రలు ఉన్నాయి అన్నది ఎస్. హాతీ అపనే మిత్రకి సహాయత కేలియే దౌడా. ఏనుగు తన స్నేహితుడిని కాపాడడానికి పరిగెత్తింది. ఇది కూడా ఎస్. అలాగే గజరాజ్ రామ్దీన్ కా సచ్చా మిత్రత. గజరాజు రామ్దీన్కి నిజమైన స్నేహితుడు. ఇది కూడా ఎస్ కాబట్టి అని చెప్పి రాయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నీచే లిఖే శబ్దం కో తీన్ తీన్ బార్ లిఖియే. ఇది మీరు సొంతంగా రాసేది, ఇక్కడ చెప్పడానికి ఏం లేదు. రైట్ ఈచ్ ఆఫ్ దీస్ వర్డ్స్ 3 times. రైట్ ఈచ్ ఆఫ్ దీస్ వర్డ్స్ 3 times. ఈ ఒక్కో పదాన్ని చూసి అది ఎలా ఉందో అలా 3 సార్లు ఈ డాసుల్లో రాయండి. ఇక ఫస్ట్ది మీకు రాసి చూపించాను ఎగ్జాంపుల్గా. అలా మిగిలినవి మీరు టెక్స్ట్లో అందంగా పూర్తి చేయండి. అది హ్యాండ్ రైటింగ్ కోసం ఇచ్చింది, మీరు అందంగా పూర్తి చేయండి. ఇక్కడతో మనకి ఈ వీడియో పూర్తయింది. ఈ వీడియో విన్నందుకు మీకు ధన్యవాదాలు.